రైట్ శంకరి, లోక్సభ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు ఇవాళతో గడువు ముగియనుంది. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి నిన్న వివిధ పార్టీల తరపున స్వతంత్రులు మొత్తం 230 మంది అభ్యర్థులు 302 సెట్ల నామినేషన్లు వేశారు. గడిచిన 6 రోజుల్లో 547 మంది 856 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 4వ దశ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18న విడుదల కాగా ఆ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఇక దీంతో ఇవాళ ఈ ప్రక్రియ ముగియనుండగా రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఇక ఈ నెల 29 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువు కల్పించారు. ఇక నిన్న సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ నామినేషన్ వేయగా ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా కొంపెల్లి మాధవీలత నామినేషన్ దాఖలు చేయగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ హాజరయ్యారు. అదే స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేశారు. మల్కాజ్గిరి స్థానానికి బీఆర్ఎస్ తరపున రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ వేయగా మాజీ మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి పాల్గొన్నారు. వరంగల్ పార్లమెంటు స్థానంలో ఆరూరి రమేష్, కడియం కావ్య, సుధీర్ కుమార్, నల్గొండలో కుందూరు రఘువీర్ రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి, క్యామా మల్లేష్, నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్, టి జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, ఆదిలాబాద్ లో గోడం నాగేష్, ఖమ్మంలో సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, మెదక్ లో వెంకట్రామరెడ్డి, నీలం మధు, జహీరాబాద్ లో సురేష్ షెట్కర్, గాలి అనిల్ కుమార్, పెద్దపల్లిలో శ్రీనివాస్ గోమాసే నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఇక గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిన శ్రీ గణేష్ ను కాంగ్రెస్ లో చేర్చుకుని ఆయనకే టికెట్ కేటాయించారు. ఇది నచ్చని సర్వే తానే రెబల్ గా నామినేషన్ వేశారు. ఇక అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ తప్పుడు సర్వేలు జరిపించి టికెట్ కేటాయింపు విషయంలో అన్యాయం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మే 13న పోలింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు దినంగా ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల పరిధిలో ఉప ఎన్నిక జరిగే కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు సెలవు రోజుగా నిర్ణయించామని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కాంట్రాక్ట్, క్యాజువల్ పద్ధతిన పనిచేసే వారికి మే 13న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని సూచించారు. ఈ నిబంధనను అతిక్రమించే సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలపై ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 135 ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, ఈ రోజే నామినేషన్లకు ఆఖరి రోజు, నిన్న చాలా మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? లోక్సభ ఎన్నికల నామినేషన్ దాఖలకు నేటితో గడువు ముగియనుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి వివిధ పార్టీల తరఫున మొత్తం స్వతంత్ర అభ్యర్థుల తరఫున నిన్నటితో 230 మంది అభ్యర్థులు 302 సెట్లతో నామినేషన్ దాఖలు చేశారు. ఇక గడిచిన 6 రోజుల్లో 547 మంది దాదాపు 856 సెట్ల నామినేషన్ దాఖలు చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. దాంతో పాటుగా 4వ దశ ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి ఆ రోజు నుంచే నామినేషన్ దాదాపు ఈ నెల 18 విడుదల కాగా ఆ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ చాలా స్పీడ్గా ప్రారంభమైందని చెప్పొచ్చు. నేడుతో నామినేషన్ ప్రక్రియ ముగిసే అవకాశం ఉండటంతో ఇవాళ కూడా భారీగా నామినేషన్లు దాఖలయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో అన్ని ఏర్పాటు చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దీంతో పాటుగా వచ్చే నెల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ రోజున సెలవు దినంగా ప్రకటించారు. జూన్ 4న ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించినటువంటి విషయంలో చాలా భారీ ఎత్తున నగదును కూడా సీజ్ చేస్తుంది. వివిధ కేసులు కూడా ఫైల్ చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయంలో అక్కడక్కడ కొన్ని చోట్ల ఆ కేసులు కూడా ఫైల్ అవుతున్నాయి. ఒకరిపై ఒకరు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, వివిధ కార్యక్రమాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, కొన్ని రాజకీయ పార్టీల పైన కూడా ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా దృష్టి సారించింది.